Hello. యథావిధిగా ఈ రోజు కూడా మన పాఠశాలలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నారు. ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నా ముందుగా విద్యార్థుల అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసం వారిని ఉపన్యసించవలసిందిగా ఆహ్వానిస్తాము. అదేవిధంగా ఈ రోజు కూడా విద్యార్థుల్ని ఈ టీచర్స్ డేని సందర్భంగా మాట్లాడవలసిందిగా, అట్లాగే ఆ స్పీచ్ లో మీకు టీచర్లతో ఏ టీచర్ తోటైనా మంచి అనుబంధం ఉంటే, ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అది షేర్ చేసుకోవాలి. అదే మనం ఇచ్చే స్పీచ్ లో కొత్తదనం. మామూలుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి అందరూ చెప్తున్నారు. దాంతో పాటు ఇక్కడ టీచర్స్ కూడా, టీచర్స్ తోటి 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ముందుగా గీతాన్విత రావాల్సిందిగా కోరుతున్నాను. Good morning to everyone, respected headmaster, teachers and my dear friends. Today I would like to say something on this day, Teachers Day. Something on this day. Teachers are the true pillars of our society. They not only educate us but also help shape our character and future. Today as we celebrate Teachers Day 2024, let's take a moment to appreciate the hard work, dedication and love that our teachers give us. Their efforts often too unnoticed, but they play a crucial role in our lives. Thank you to all. Next into duty worship. Good morning everyone, respected headmaster, teachers and all my dear friends. My name is Varshit. Today is 5th September and we are celebrating Teachers Day. At first I wish you all a very happy Teachers Day. This day is celebrated to mark the birth anniversary of Dr. Sarvepalli Radhakrishnan. He was a great teacher as well as philosopher. As we all know, the teachers play an important role in our lives. I would like to express my gratitude and thanks to all the teachers. Thank you. ఇంకా ఎవరైనా పరశురాం ఏ భాషైనా మాట్లాడవచ్చు, తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా. Good morning everyone, respected headmaster and teachers, my dear friends. Today we are celebrating Teacher Day. First of all, happy Teacher Day to all our dear teachers. We celebrate Teacher Day on September 5th every year. This day is the birthday of Dr. Sarvepalli Radhakrishnan. He was a great scholar and ideal teacher. A good teacher is like a candle. Teachers make our future bright. We should always obey and respect our teachers. Thank you. ఇంకా ఎవరైనా 9th క్లాస్ కార్తీక్. Good morning to everyone, respected headmaster and my dear teachers and dear students. Today we have gathered to celebrate one of the most important day in the school calendar, Teachers Day. First of all, I would like to extend my heartfelt wishes to all the teachers. Happy Teachers Day. This day is special because it gives us an opportunity to express our gratitude and respect from the teachers who
guide us every day. Thank you. ఇంకా ఎవరైనా తెలుగులో మాట్లాడు. 6th, 7th మాట్లాడారు, 9th మాట్లాడారు, 8th, 10th. మీకు ఇప్పటి నుంచే స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడడం చేస్తే ఆ స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. తర్వాత భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా సరే స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడాలంటే ఆ భయం ఉండకుండా ఉంటుంది, ఎట్లా మాట్లాడాలనేది తెలుస్తుంది, అలవాటు అయి ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. మరి మొన్న మనకు 15th August రోజు కొంతమంది విలేజర్స్ ఇట్లా వచ్చి స్టేజ్ మీద మాట్లాడేది, అంటే వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు మాట్లాడేది కాబట్టి వాళ్ళు ధైర్యంగా మాట్లాడతారు. కాబట్టి మీరు కూడా అట్లా ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే బాగుంటుంది. మీకు ఏ భాష వస్తే ఆ భాషలోనే మాట్లాడండి. ఇప్పుడు మన ఉపాధ్యాయ మిత్రుల్ని టీచర్స్ డే పురస్కరించుకొని మాట్లాడవలసిందిగా కోరుతూ ముందుగా మన రికార్డ్ అసిస్టెంట్ దుర్గమ్మ మేడం. అందరికీ నమస్కారం. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి తండ్రి తర్వాత తల్లిదండ్రులు మళ్ళీ కంటారు, పెంచుతారు. దాని తర్వాత గొప్ప స్థానం ఎవరికి ఇచ్చిర్రు? పెద్దలు గురువుకి ఇచ్చిర్రు. ఎందుకు గురువుకి ఇచ్చిర్రు అంటే మనకు విద్యా బుద్ధులు నేర్పిస్తారు, సమాజంలో ఎలా మెరగాలి నేర్పిస్తారు, చదువు సంస్కారం నేర్పిస్తారు. కాబట్టి దైవం కంటే ముందు కూడా గురువుకి గొప్ప స్థానాన్ని ఇచ్చింది. అందుకే గురువుని మనం గౌరవించుకుంటున్నాం. ఎందుకు గౌరవించుకుంటున్నాం? ఈ రోజే సెప్టెంబర్ 5 ఎవరి పుట్టినరోజు? సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు. ఆయన ఒక ఉపాధ్యాయుడు. అందుకని ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని ఉపాధ్యాయుని మనం గౌరవించుకుంటున్నాం. ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు మీరు పెద్దవాళ్ళు అయినాక కూడా మీరు చదువు చెప్పిన గురువులని ఎప్పుడు కూడా ఎక్కడ కనబడ్డా కూడా గౌరవించుకోవాలి, గౌరవంగా నమస్కారం చేసుకోవాలి, ఎప్పుడు విధేయత చూపించాలి. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. తర్వాత ఇప్పుడు సార్ని మాట్లాడవలసింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా మన పాఠశాలలో ఈ ఉపాధ్యాయ దినోత్సవం దాని ప్రధాన ఉపాధ్యాయుల అధ్యక్షతన ప్రధానమంత్రి చంద్రబాబు అధ్యక్షులు మరియు పాఠశాల సోదరు ఉపాధ్యాయులు ఆఫీసర్ విద్యార్థులకు నా శుభాకాంక్షలు. ఈ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని మమ్మల్ని ఇంకా ఘనంగా సన్మానించినందుకు ఇదే నా చివరి సన్మానంగా అనుకుంటున్నా. అది సెప్టెంబర్ 5 వరకు ఇదే నా లైవ్. ఇప్పుడు ఇది లాస్ట్ సన్మానం. అంటే
సర్వీస్ లో వేరే సన్మానాలు వేరే ఉంటాయి, కానీ నా సర్వీస్ లో ఉపాధ్యాయ దినోత్సవం నాడు జరిగే చివరి సన్మానం ఇది. కానీ ఇదే సర్వేపల్లి రాధాకృష్ణ 40 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అనేక విద్యార్థులను తీర్చి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత మన భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగాను, 2వ రాష్ట్రపతిగాను మన భారతదేశానికి సేవలు అందించారు సర్వేపల్లి రాధాకృష్ణ. ఆయన జయంతిని పురస్కరించుకొని ఇవాళ ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. ఇది యాక్చువల్ విద్యార్థులచే నడిపించుకోవాలి, కానీ మన ప్రధాన ఉపాధ్యాయుల యొక్క ఆశీస్సులతో మేము టీచర్స్గా జరుపుకుంటాం. దీనికి మా ప్రధాన ఉపాధ్యాయులకు నా తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా లైఫ్లోనే ఇంతతో నా చిన్న ఉపన్యాసం. థ్యాంక్ యూ సార్. సార్కి ఉపాధ్యాయ దినోత్సవం చివరి సన్మానం కావచ్చు, కానీ రిటైర్మెంట్ సందర్భంగా సార్కి ఘనమైన సన్మానం చేస్తాం సార్ తప్పకుండా. తర్వాత ఇందిరా టీచర్ని మాట్లాడాల్సింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఇంతకుముందు సార్ చెప్పారు, మీ అందరూ కూడా చదువుకున్నారు కాబట్టి తెలుసు. ఆయనకు విద్యార్థులు వాళ్ళ చేతుల మీదుగా తీసుకొని పోయి ఆయనను రైల్వే స్టేషన్ వరకు కూడా తీసుకెళ్లారు. మరి అట్లాంటి ఆయనకు మీరు అంత వాళ్ళు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి అంత గురుదక్షిణగా ఇచ్చినట్టుగా ఇచ్చారు. మరి విద్యార్థులుగా మీరు మా గురువులకు ఇచ్చే దక్షిణ ఏంటంటే మంచిగా చదువుకొని మంచి విద్యార్థులుగా మీరు సమాజంలో గొప్పవారుగా పెరగాలని మేము ఆశిస్తున్నాము. ఇంతతో నా ఉపన్యాసం. థ్యాంక్ యూ మేడం. తర్వాత మన రవీందర్ రెడ్డి సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి ఉపాధ్యాయ దినోత్సవ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ఉపాధ్యాయులు మరియు నాతోటి ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఉపాధ్యాయ దినోత్సవం నాడు మరి సమాజంలో ఉపాధ్యాయులను సన్మానించాలి. లేకపోతే చాలా పాఠశాలలో విద్యార్థులు సన్మానిస్తారు, కానీ మన పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు గారే చొరవ తీసుకొని వారే మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకుంటాం అనేది మీకు అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయుడిగా పనిచేసినప్పుడు మరి యూనివర్సిటీలలో ప్రొఫెసర్గా పనిచేసిండు, తర్వాత ఉపరాష్ట్రపతిగా పనిచేసిండు, తర్వాత రాష్ట్రపతిగా పనిచేసిండు. మరి అంత గొప్ప వ్యక్తి యొక్క జన్మదినాన్ని మనము ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి దేశ భవిష్యత్తు అనేది తరగతి గదులలోనే నిర్మితమైంది. అంటే ఈనాటి పౌరులే, ఈనాటి బాలులే రేపటి పౌరులు. కాబట్టి జాతి మన తరగతి గదులలోనే నిర్మాణమైంది. అంటే ఇప్పుడు మీరు చిన్నవాళ్ళుగా ఉండి విద్యాబుద్ధులు నేర్చుకొని పెద్దవాళ్ళు అయినాక మీరే మరి ఉన్నత చదువులు చదువుకొని అనేక పదవులు స్వీకరించవచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు. దేశ భవిష్యత్తు అంతా మీ చేతిలోనే ఉంది. కాబట్టి మరి ఇట్లాంటి పౌరులను తయారు చేసినటువంటి గురువులు, మరి మీరు సమాజం అంతా ఏ సమాజం అయినా కూడా గురువులను గౌరవించిన సమాజం అధోగతి పాలైంది. అసలు సమాజంలో మొట్టమొదటి స్థానం గురువులది. తల్లిదండ్రుల తర్వాత స్థానం ఎవరంటే గురువులదే. మీరు మట్టి ముద్దను ఒక విగ్రహం ఎట్లా తయారు చేస్తారో, మీరు పాఠశాలకు ఫస్ట్ వచ్చినప్పుడు విద్యార్థులు ఒక మట్టి ముద్ద లాంటి వాళ్ళు, మీకు ఏం రాదు, మీకు అక్షర జ్ఞానం ఉండదు, మీకు ఏ జ్ఞానం ఉండదు. అట్లాంటి వాళ్ళని మీరు
పాఠశాలలోకి వచ్చినప్పుడు మరి మీరు ఉపాధ్యాయులుగా మీకు అనేక విషయాలు నేర్పించుకున్న విజ్ఞానవంతులు చేస్తాం కాబట్టి మరి సమాజంలో అత్యున్నత స్థానం మరి గురువులకు ఇవ్వాలి. ఏ సమాజమైనా మరి గురువులను గౌరవించాలి. విద్యార్థులుగా మీరు కూడా మరి ఉపాధ్యాయులను గౌరవించాలి. మీరు వాళ్ళు చెప్పినట్టు ఉపాధ్యాయులు చెప్పినట్టు సూచనలు పాటించాలి. ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకు నేను ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా తెలియజేసేది, సోమరితనం ఉంది, కనీసం ఇంటి దగ్గర రాత రాయట్లేదు, క్లాసులనే రాసుకోరు. ఉన్న ఈ 5 లాస్ట్ ఇయర్ మన పాఠశాలలో సరే నూతనంగా హెడ్ మాస్టర్ సార్ మన పాఠశాలకు మరి వారి వేలా విశేషం మన పాఠశాలలో 100% రిజల్ట్ వచ్చింది. మరి ఈ సంవత్సరం కూడా అందరూ పాస్ అయ్యి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాం. మీరు అందరూ పాస్ కావాలంటే రెగ్యులర్గా బడికి రావాలి, నేను చెప్పినట్టు వినాలి, నోట్స్ వీట్లు అన్ని రాయండి, చదవండి. మరి ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరి నేను ఇచ్చిన సూచనలు అందరు విద్యార్థులు పాటిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. తర్వాత మన బయోసైన్స్ సార్ నరేష్ రెడ్డి సార్ మాట్లాడవలసింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు అదేవిధంగా నాతోటి ఉపాధ్యాయులు మరియు నా టీచింగ్ సిబ్బంది కూడా నా యొక్క నమస్కారాలు మరియు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. మనకు తెలుసు ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకుంటామని. ఎందుకు అంటే మన ప్రాచీన కాలం నుంచి కూడా మన దగ్గర గురువుకు చాలా ఉన్నతమైన స్థానం ఉంది. మనం చెప్పినట్టు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువును మనం చాలా పూజిస్తూ ఉన్నాం. ఒకప్పుడు మన పాతకాలంలో విద్యార్థులే గురువు దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకునేవారు. అలాంటి స్థితిలో వాళ్ళు తల్లిదండ్రులను వదిలి గురువు దగ్గరే ఉంటూ గురువుకు సేవ చేస్తూ వాళ్ళు విద్యను అభ్యసించేవారు. అలాంటి స్థితి నుంచి మనం ఇక్కడ ఇప్పుడు గురువులే మన దగ్గరికి వచ్చి నేర్పే పరిస్థితి ఉంది. సో మరి అయినా కూడా మనం ఎంతవరకు నేర్చుకుంటున్నాం అనేది కూడా మన అందరిలో ఉండాల్సింది. ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా గురువును పూజించాలి అంటే ఒక గురువునే అని అర్థం కాదు. గురువుతో పాటు తల్లిదండ్రులను, పెద్దలందరినీ కూడా మనం గౌరవించాలి. ఇలాంటివన్నీ కూడా మన విద్య ద్వారానే మనం నేర్చుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మనకు ఈ సెప్టెంబర్ 5 సందర్భంగా మనకు ఏంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి. అతను ఒక ఉపాధ్యాయ స్థితి నుండి దేశ అధ్యక్షుని వరకు, రాష్ట్రపతి వరకు ఎదిగిన వ్యక్తి. ఆ సందర్భంగా మనం మన దేశంలో ఈ సెప్టెంబర్ 5ను మనం గురు పూజోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం అనేది చేసుకోవడం ఒక మంచి లక్షణం. ఎందుకంటే ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏందనేది ఇప్పుడు విద్యార్థులకు తెలుస్తుంది. ఆ కార్యక్రమాన్ని అసలు ఎవరు చేయాలి? ఇప్పుడు మామూలుగా అయితే సొసైటీలో బయట వ్యక్తులతో ఇది చేయాల్సిన కార్యక్రమం. కానీ చాలా వరకు చాలా మందికి ఇది ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అన్న విషయాలు కూడా బయట వ్యక్తులకు తెలియవు. కాబట్టి ఇప్పుడు మీరు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ చూడడం ద్వారా మీకు దీనిపై అవగాహన ఏర్పడుతుంది. భవిష్యత్తులో కూడా దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, అన్ని దినోత్సవాలతో పాటు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి మనం చేసినప్పుడే మనకు వాటి యొక్క ప్రాముఖ్యత అనేది తెలుస్తూ ఉంది. ఇకపోతే ఈ ఉపాధ్యాయ దినోత్సవం సంబంధించి కొంతవరకు నాకు ప్రత్యేకత ఉంది, కొంచెం ఎక్సైటింగ్ కూడా ఉంది. ఎందుకు అంటే ఇదే స్టేజ్ మీద మాకు చెప్పిన గురువు గారు కూడా ఉన్నారు. సో వాళ్ళతో పాటు నేను కూడా సన్మానం అనుకోవడం అనేది ఒక ఎవరికి రాని, అంటే కొంతమందికి మాత్రమే లభించే అవకాశంగా నేను భావిస్తున్నాను. సో అదేవిధంగా మీ అందరికీ కూడా
సందర్భంగా నరేష్ సార్ లెక్కర్ సార్ వారి గురువు గారిని సన్మానించుకుంటారు. వారి దండ తీసి గురువు గారికి వేస్తారు. సన్మానం చేయండి సార్ కదా, చూద్దాం, ఫోటో తీద్దాం. వారి దండ వారి గురువు గారికి షాలు కప్పండి. మళ్ళీ తీసుకుంటారండి. ఓకే, ఈరోజు మన సన్మాన కార్యక్రమంలో ఉపాధ్యాయులు మేమే సన్మానం చేసుకున్నాం. విద్యార్థి నుంచి సన్మానం జరగలేదనే లోటు లేకుండా ఈరోజు ఒక విద్యార్థి ఒక టీచర్ని సన్మానించడం కూడా జరిగింది. అభినందనలు తెలియజేస్తున్నాం. తర్వాత మన జోషి సార్ని మాట్లాడాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ నేలపట్ల పాఠశాలలో మరి ఘనంగా మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వారి ఆధ్వర్యంలో ఈ విధంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా తోటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిన్నారులందరూ కూడా ఆశీస్సులు తెలియజేస్తూ అందరూ విన్నా ఉన్నాయి అడిగిపోలేదు వినండి. ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మమ్మల్ని గురువులుగా చేసిన మా గురువులు కూడా మేము తలంచుకుంటా ఉన్నాం. మా సార్లు ఉన్నారు, మాకు చదువు చెప్పిన సార్లు ఉన్నారు. వాళ్ళు చదువు చెప్తేనే మేము మీకు సార్లు ఉన్నాము కదా. నరేష్ సార్ అంత అదృష్టం మాకు దొరకలేదు. మా సార్ సన్మానం చేశారు, అదృష్టం. మా మ్యాథ్స్ సార్ ఉన్నారు, స్పర్జన్ సార్, సెంట్రల్ ఫ్రాన్సిస్టర్, నాకు లెక్కలు చెప్పిన గురువు గారు. మా బయో సైన్స్ నికోలస్ ప్రసాదరావు గారికి ఈ సందర్భం జ్ఞాపకం చేసుకుంటాను. మా తెలుగు సార్ ఆంజనేయ సార్ చక్కగా పద్యాలు పాడించి చెప్పేవారు. మా హిందీ సార్ మాజిద్ సార్, నేను 10th క్లాస్ పాస్ అయ్యి 40 సంవత్సరాలు అవుతుంది. మా తెలుగు సార్ని హిందీ సార్ని గుర్తుపెట్టుకుని పేరు చెప్తున్నా. అర్థమవుతున్నా మీకు? మీరు కూడా గుర్తుండాలి. మరి రేపు ఉంటామా మేమందరం? కాబట్టి మా గురువులకి మా ఇంగ్లీష్ సారు, మా డాడీయే మా ఇంగ్లీష్ సార్, మా డాడీయే టీచర్. కాబట్టి ఈ విధంగా మా గురువులందరికీ కూడా ఈ సందర్భంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వారి ప్రయత్నం సందర్భంగా వారిని ఏమంటారంటే అత్యుత్తమ పదవి నుండి అత్యున్నత పదవికి ఎదిగారట. ఎక్కడి నుంచి ఎక్కడికి? అత్యుత్తమ పదవి నుండి ఎక్కడికి ఎదిగారు? అత్యున్నత పదవికి ఎదిగారు. మన దేశంలో ఉత్తమమైన పదవి ఏంటి అంటే ఉపాధ్యాయ పదవి. ఇక మన దేశంలో అన్నిటికంటే హైయెస్ట్ పోస్ట్ ఏంటిది? రాష్ట్రపతి. అంతకన్నా పెద్ద పోస్ట్ లేదు కదా. కాబట్టి ఆ స్థాయికి ఎదిగారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. వారి పుట్టినరోజు సందర్భంగా సార్ మీకు మేము సన్మానం చేస్తాం సార్, సన్మానం చేస్తాం సార్ అని వాళ్ళు ఆ శిష్యులందరూ వస్తే, ఒరే బాబు నా ఒక్కడికే కాదురా సన్మానము, మీరు ఒక పని చేయండి, నా పుట్టినరోజుని ఈ భారతదేశంలో ఉన్న ఉపాధ్యాయులందరికీ అంకితం ఇచ్చేసి ఉపాధ్యాయ దినోత్సవంగా జరిపితే అప్పుడు నాకు సంతోషం రా అన్నారు. ఆ రోజు నుంచి ప్రతి సెప్టెంబర్ 5వ తేదీన ఏం చేస్తున్నారు? ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. ఆ విధంగా మా ఉపాధ్యాయుడే ఆ స్థాయికి ఎదిగారు. మంచి ప్రొఫెసర్. ఆయన పాఠాలు చెప్తే
ఎప్పటికీ మర్చిపోలేని విధంగా చెప్పేవాడు. ఆయన క్లాస్ ఎప్పుడు ఫుల్గా ఉండేదట, ఎప్పుడు ఫుల్గా ఉండేది. సార్ ఈరోజు ఏం చెప్తాడా అని ఎదురు చూసేవారు వాళ్ళ పిల్లలు. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతే ఆయన బండి ఎక్కించి ఎద్దులతోడు లాగలే, ఏం చేశారు? వాళ్ళ పిల్లలే లాక్కుంటూ పోయారు. అంత గొప్ప సన్మానాలు పొందారు. ఆయన గొప్ప జ్ఞానం, ఆయన మంచి సైకాలజిస్ట్, ఫిలాసఫర్, ఎన్నో గొప్ప మరి అవార్డులు తీసుకున్నాడు. ఇవన్నిటి కారణం ఏంటిది? చదువు. కారణం ఏంటిది? అంత గౌరవం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? చదువుతో వచ్చింది. చదువే జ్ఞానం, చదువే లక్ష్యం, చదువే గమ్యం పాఠం కదా. ఎలా ఉండాలి విద్యార్థులు అంటే? చదువు తప్ప ఇంకొకటి ఉండకూడదు. విద్యార్థి అంటే విద్యను ఆర్జించేవాడు, అదేనా? విద్యను సంపాదించేవాడు, అదేనా? రకరకాల పనులు చేసుకుంటున్నారు మీ అమ్మా నాన్న, వాళ్ళు వెళ్ళి డబ్బు సంపాదించుకుని వస్తున్నారు కదా. మరి నువ్వేం సంపాదిస్తున్నావు? ఏం సంపాదించాలా? ప్రతిరోజు చదువు సంపాదించాలి. సాయంత్రం వెళ్ళగానే మీ అమ్మ అడుగుతుంది మీ నాయన్ని, ఏమయ్యో ఇవాళ ఎంత సంపాదించుకొచ్చినావు అంటారు. ఏమైనా ఒక 500 తీసుకొచ్చింది, ఏదో కూలికి పోయి అంటారు. అట్లనే నువ్వు కూడా సాయంత్రం ఇంటికి పోయినాక దుప్పటి తప్పును పడుకుంటావే, కళ్ళు పుసుకుని ఒరే నవీన్గా వాని వాడే అనుకోవాలి. ఒరే నవీన్గా ఇవాళ పొద్దు నుంచి 3 పూటలు తిన్నావు, రాగి జావ తాగినావు, చాక్లెట్లు తిన్నావు, ఇవాళ నువ్వు ఎంత సంపాదించుకున్నావురా? చదువు ఎన్ని ప్రశ్నలు నేర్చుకున్నావురా, ఎన్ని పద్యాలు నేర్చుకున్నావురా అని ప్రశ్న వేసుకోవాలండి. నువ్వే వేసుకుంటే ఏమో తెలుసా? దుప్పటి తీసి దిగ్గున లేచి కూర్చుంటావు. అర్థమైందా? కాబట్టి ప్రతిరోజు ఏం చేయాలా? నువ్వు ఎంత సంపాదించుకున్నావు ఇవాళ నువ్వు విద్యని ఎంత సంపాదించుకున్నావు? చదువుతుంటే నీకేమొస్తుంది? గౌరవం వస్తుంది కదా. చదువే నీకు ఆస్తి. మీరంతా కూడా ఒక నార్మల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. మీ అమ్మ నాయన పెద్ద గొప్ప ఉద్యోగాలు చేసిన వాళ్ళు కాదు కదా. వాళ్ళందరూ ఎంతో కష్టపడి మీకోసం శ్రమ పడతారు. ఎందుకో వాళ్ళలాగా మీరు కష్టపడవద్దని కదా. బట్ మీరు ఏం చేయాలి? చదువు తప్ప ఇంకొకటి ఉండదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ చదువే. ఆ విధంగా చదువుకొని విద్యార్థులందరూ కూడా చక్కగా మంచి స్థానాల్లో ఉండాలని ఈ యొక్క గురు పూజోత్సవం సందర్భంగా కోరుకుంటూ, మరి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అభిమానించి ఈరోజు ఈ యొక్క గురు పూజోత్సవం జరిపించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. తర్వాత రవీంద్రాచార్య సార్ మాట్లాడాల్సింది. Dear students, first of all, I appreciate our headmaster's special interest to honor on this occasion. It's a great deal. I never expect. Sir knows the difficulties of teaching faculty. He has worked in 3 different high schools. Sir's father is a teacher. It's a great thing. We appreciate you, sir. When I entered this school in the morning, some people hurriedly came forward and greeted to me. Wish you teachers. Wish you happy Teachers Day, sir. Wish you happy Teachers Day, sir. It's a very good thing. But your students didn't know how to respect our beloved teachers. Here, before you, all the teachers are
great teachers. They worked hard. But what are doing? You didn't listen. You didn't listen. They take it lightly. Your behavior, your attitude make us very sad sometimes and always. You have to change your behavior. Respect your teachers. Respect your teachers. Listen what they are saying. Last year we have achieved 100% result. I didn't expect. Suddenly we got 100% results. This year also, only 7 students are there in class 10th. Their behavior is not up to the mark. They behave greatly. We tolerate a lot. We came down to their levels, but they have their own. They have their own behavior. What happened? What has it done? All are great teachers. They have gotten 3 different schools. Here just NSR says, last time is my teacher. Sir kept secretly till now. I didn't know. Sir is a great teacher. Recently, whenever get to in schools getting together, parties are going on, they called us. Sir, you have to come to our school. You have to come to our. They personally came to me and invited them. 2 or 3 times I went to them. I didn't recognize them. They, each student narrated their teacher. How did they behave in class? How did they behave? How did the English teacher behave in class? How did the math teacher behave in class? Really, it's a wonderful. I recollect something. Once what happened, when I was in the hospital, a girl came. She's also attending her mother. She came directly to me. Sir, how are you, sir? I didn't recognize. Just she repeated the lesson. These are very interesting lesson. Sir, you have taken that class, taught me lesson in my 7th class. Really, there's a close relationship between the teacher and the student. I was very much astonished. Really, sometimes I was ignored some students, but the relationship is emotional relationship between teacher and the student. Yeah, students are behaving rightly. I don't like this. Social sir always says, sir, some students are not doing their work properly, sir. Social sir, everyone. Sometimes I was very much saddened. What shall I do? Sometimes I investigate and kept on the table. I will beat you. If you did your some project work. They know Sal beat us. And the boy, Nabil, he is still beating his own. This time we have to 100% result. 100% result. Sir is our headmaster. Sir is not tolerate you. Be careful. I don't let you feel. We all teachers behind you. Thank you very much for this time given to me. Thank you so much. Okay, thank you very much, sir.
సార్ ఏం మాట్లాడుతున్నారో మరి వినట్లేదండి. మీరందరూ ఇంగ్లీష్ మీడియం కదా, సార్ ఇంగ్లీష్ సార్ కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడాడు, వినాలి కదా. అంటే అంత ఇంగ్లీషు మాకు కూడా రాదు, మీకు కూడా రాదు. కాకపోతే వింటుంటే అలా కొన్ని వర్డ్స్ అనే మీనింగ్స్ తెలుస్తాయి కదా, అప్పుడు ఆ సెంటెన్స్ లో దేని గురించి చెప్పుకుంటూ అనేది కొంచెం ఐడియా వస్తుంది. అంటే వినడం నేర్చుకోవాలి ఫస్ట్. ఇంగ్లీష్ రావాలంటే ఇప్పుడు మన సినిమా యాక్టర్ నాగార్జున తెలుసా, వాళ్ళ నాన్న అక్కినేని నాగేశ్వరరావు అని చనిపోయింది. ఆయన కూడా ఇంగ్లీష్ అస్సలు కాదట, కానీ హిందూ పేపర్ పక్కన పెట్టుకొని పక్కన డిక్షనరీ పెట్టుకొని రోజు ఉదయం పూట పేపర్ చదివేదట, ఆ డిక్షనరీలో అర్థాలు చూసుకుంటూ అట్లా నేర్చుకున్నట. అంటే మనకి ఎక్కువ అర్థాలు తెలిస్తే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం. గ్రామర్ లో కొన్ని తప్పులు పోవచ్చేమో కానీ ఇంగ్లీష్ ఎంతవరకు మాట్లాడగలుగుతాం. అట్లాగే ఎవరు మాట్లాడుతున్నప్పుడు కూడా వింటూ ఉండాలి. వింటూ ఉంటేనే మనకు లాంగ్వేజ్ వస్తుంది. తర్వాత ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడుతున్నారు, అసలు స్టేజ్ మీద ఏ సందర్భంలో ఎలాంటి విషయాలు మాట్లాడుతున్నారు అనేది తెలుస్తుంది. ఆ మనిషి అనేది బడికి రాడు, ఎంత ముచ్చట్లా ఆ పక్కన ఈ పక్కన లేవు. నీకు అవసరం లేకపోవచ్చు కానీ వేరే వాళ్ళు వింటున్నారు కదా, కాబట్టి ఇట్లా కొంతమంది వింటున్నారు ఇంట్రెస్ట్ వాళ్ళని లేవు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక మన పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు పురుషోత్తమరాజు సార్ మాట్లాడవలసి. గౌరవ ప్రధానోపాధ్యాయులు, సహచర ఉపాధ్యాయులు శ్రీమతి విజయ మేడం, శ్రీమతి దుర్గా మేడం గారు, మీరందరికీ పెద్దవారికి నమస్కారాలు, చిన్నవారికి ఆశీస్సులు. ఇది ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు. తర్వాత ప్రియమైనటువంటి విద్యార్థులకు ఆశీర్వచనాలు. ఈరోజు మా అందరికీ ఘనమైనటువంటి సన్మానం జరిపించినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, గురుభ్యో నమః. నేను ఈరోజు ఈ వేదిక మీద మాట్లాడుతున్నానంటే కారకులైనటువంటి నా ఉపాధ్యాయులు, మొదటి ఉపాధ్యాయులు మా మదర్, మా అమ్మ, తర్వాత మా నాన్న. వారు నాకు ఇంటికాడ కూడా ఎన్నో విషయాలు బోధించేవారు. తర్వాత పాఠశాలకు వచ్చిన తర్వాత ఈరోజు నేను ఏమన్నా తెలుగు మాట్లాడగలుగుతున్నా అంటే ఆ విధంగా తయారు చేసినటువంటి మా తెలుగు ఉపాధ్యాయులు శ్రీ కె బాపిరెడ్డి గారు. తర్వాత జీవనోపాధికి గణిత శాస్త్రాన్ని ఎంచుకున్నా అంటే ఆ రోజులే కాదు, ఈ రోజుల్లో కూడా రాష్ట్ర స్థాయిలోనే వాళ్ళంత ఉత్తమ ఉపాధ్యాయులు లేరు. వాళ్ళ దగ్గర శ్రీ వి పెదరాములు, శ్రీ కె మధుసూదన్ రెడ్డి గారు, శ్రీ కోటిరాములు సార్, వాళ్ళ దగ్గర మ్యాథ్స్ నేర్చుకున్నా. నాకు ఫస్ట్ గణితం అంటే కొంచెం భయంగా ఉండేది. వారి శిక్షణలో నాకు మ్యాథ్స్ అంటే భయం పోయింది. తర్వాత నేను అలా జీవనోపాధిగా నాకు గణితం. సో ఇక్కడ నేను ఈరోజు ఎందుకు ఈ కార్యక్రమం అంటే, మన భారతదేశ ద్వితీయ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, దార్శనికుడు, అధ్యాపక వృత్తిలో అగ్రగణ్యుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవాన్ని వారి కోరిక మేరకు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా నడుపుతున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన నేను కొంతమంది గురువుల గురించి చెప్పి ముగిస్తా. ముందుగా మాతృదేవత. తప్పటడుగు వేసిన చిన్ననాడు
తండ్రి అని గుండె కద్దుకున్నావు, తప్పుటడుగు వేసే నాడు నన్ను నిప్పుల్లో నిలిపించు ఆనించి, నింగికి నిచ్చెన వేసే మొనగాడిని, అదే అదే నీ ముంగిట పసివాడిని. అమ్మని మించి గురుదైవం ఉన్నదా, ఆత్మని మించి అర్థమున్నదా, జగతిని వెలిగే శాశ్వత సత్యం ఇదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటి, అవతారమూర్తి అయినావో అమ్మకు కొడుకే. సత్యం, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ, సత్ప్రవర్తన, పరోపకార ధర్మం ఇవన్నీ ఉగ్గుపాలతోటే రంగరించి మనకు పాఠశాల స్థాయికి వచ్చే వరకే ఎన్నో విషయాలు నేర్పే మాతృదేవత తొలి గురువు. ముళ్ళ బాటలో నీవు నడిచావు, పూల తోటలో మమ్ము నిలిపావు, ఏ పూట తిన్నావు, ఎన్ని పస్తులున్నావు, పరమాన్నమ్మాకు దాచి ఉంచావు. తండ్రి నిస్వార్థ గుణాన్ని నేర్పుతాడు, ఆత్మ క్రమశిక్షణ నేర్పుతాడు. ఆయన మన కోసం కష్టపడతాడు, సంపాదిస్తాడు, తన కోసం ఏం మిగుల్చుకోకుండా మన కోసం కష్టపడతాడు. ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సిన గుణాలు ఆయన మనకు నేర్పుతాడు. నడిపించే దైవం నాన్న. ఆ తర్వాత మనం పాఠశాలకు వస్తాం. పాఠశాలలో మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషిగుంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. కృషి, పట్టుదల అనే ఈ రెండు గుణాలు మనలో ఉంటే ఎంత స్థాయిగా ఎదుగుతామని ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే ప్రతి నిత్యం, ప్రతి నిమిషం, ప్రతి క్షణం విద్యార్థుల్లోని ప్రతిభని ప్రజ్వలనం చేయడం కోసం వారిలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని ప్రేరేపిస్తూ వారు అఖండమైనటువంటి పేరు ప్రతిష్టలను, ప్రఖ్యాతులను సంపాదించుకునే విధంగా తీర్చిదిద్దుతూ ఉండేటటువంటి ప్రత్యక్ష దైవాలు గురువులు. ఆ గురువులకు వాళ్ళు ఇంటున్న పిల్లల ఎదుగుదల గురించి ఆలోచన చేయరు, మీ గురించి ఎక్కువ ఆలోచన చేస్తారు. వాళ్ళు ఎటువంటి మీకు ప్రతిఫలాపేక్ష కోరరు. మీ ఎదుగుదలే మీరు, నేను డాక్టర్ అయ్యా సార్, ఇక్కడ నాకు పిల్లలు అసోసియేట్ ప్రొఫెసర్ అయిన అబ్బాయి 2-3 ఉన్నారు, లెక్చరర్స్ చాలా మంది ఉన్నారు, డాక్టర్స్, ఇంజనీర్స్, ఉపాధ్యాయులు. మేము సార్ నేను ఇలా అయినామనంటే నాకు ఆ రోజు కడుపు నిండిపోతుంది. ఉపాధ్యాయ వృత్తిలో మేము పోతే ఆనందం అదే. ఏ రోజు కూడా ఉత్సాహంగా ఉంటే మీ యొక్క అభివృద్ధి అది కోరుకుంటాడు. సో ఖచ్చితంగా మీ నుంచి ఒక గురుదక్షిణ కోరదలుచుకున్నా. ఎటువంటి గురుదక్షిణ అంటే, ద్రుపదుడు, ద్రోణుడని 2 మిత్రులు, వాళ్ళు ఒకే గురువు దగ్గర చదువుతున్నారు. ఈ ద్రుపదుడు మహారాజు కొడుకు, ద్రోణుడు వీల. ఈ 2 విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ద్రుపదుడు ఏం చెప్పిందంటే, నీకెప్పుడు కష్టకాలం వస్తే అప్పుడు నా దగ్గరికి రా, సహాయం చేస్తానని ద్రోణాచార్య గారికి చెప్పి. సరే కదా అని కొన్ని సంవత్సరాల తర్వాత ఆనాడు దుర్బల పరిస్థితులను ఎదుర్కోలేక మిత్రుడు ఉన్నాడు కదా అని చెప్పి ద్రుపదుడి దగ్గరికి పోతాడు. పోతే ఆ ద్రుపదుడు అధికార మదంతో, నేను రాజును అనేటటువంటి గర్వంతో, నువ్వెవరు, నీతో నాకే సంబంధం, నువ్వెవరో తెలియదు పో అన్న తిరస్కార భావంతో రాజభటులతో అతన్ని బలవంతంగా బయటికి పంపిస్తాడు. ద్రోణాచార్యుడు ఒకటే శపథం పడతాడు, నిన్ను ఖచ్చితంగా నేను ఇదే విధంగా పరాభవించకపోతే నా పేరు ద్రోణాచార్యుడే కాదని చెప్పడం.
ఆ తర్వాత కౌరవులు పాండవులు ఆయన శిష్యులు అయినారు. కౌరవులు 100 మంది, పాండవులు 5. వారికి విద్యాభ్యాసం నేర్పుతారు, బ్రహ్మాండంగా విద్యాభ్యాసం నేర్పుతారు. గురుదక్షిణ అడుగుతారు ఏమని, ఆ ద్రుపదుడిని పట్టుకొని రావాలి. ముందు కౌరవులు వెళ్తారు, కౌరవులు ఓడిపోయి వస్తారు. ఆ తర్వాత పాండవులలో అర్జునుడు. ఈ అర్జునుడు ఏం చెప్తాడంటే, తప్పనిసరిగా నేను ఆ ద్రుపదుడిని పట్టి బంధించి మీ కాలం పెడతాను అని అంటాడు. మరి ద్రుపదుడు అంటే ద్రోణాచార్యుడితో సమాన ప్రతిభ ఉన్నటువంటి ధనుర్ధరుడు. మరి ఆయన ఓడగొట్టాలంటే చాలా శక్తి ఉందా, ధైర్యం ఉందా? ఈ అర్జునుడు పోయి ఓడగొట్టి తీసుకొచ్చి ద్రోణాచార్యుడు పాదాల మీద పెట్టాడు. అంటే అంత శక్తివంతుని ఓడగొట్టే గురుదక్షిణ అడిగింది ద్రోణాచార్యుడు. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడు సాందీపుడి దగ్గర చదువు నేర్చుకున్న తర్వాత వెళ్ళిపోతూ గురుదక్షిణ వాళ్ళ సాధన సాందీపుడి గురుదక్షిణ కావాలంటే, నాన్న నా కొడుకు చచ్చిపోయిండు, స్వర్గలోకంలో ఉన్నాడు, మీరు తీసుకురాగలుగుతారా అని అడిగితే శ్రీకృష్ణ బలరాములు అక్కడికి వెళ్ళి స్వర్గానికి వెళ్ళి అక్కడ ఇంద్రుడితో పోరాటం చేసి ఓడగొట్టి ఆ గురువు గారి కొడుకుని తీసుకొచ్చి తండ్రికి అప్పచెప్పాడు. నేను అంత కఠినమైనటువంటి గురుదక్షిణ మిమ్మల్ని అడగట్లేదు. 10th క్లాస్ వాళ్ళని, ముఖ్యంగా 10th క్లాస్ వాళ్ళని రోజు పరికరం తింటే వచ్చి చెప్పి తినండి, రోజు నోట్స్ రాయండి. ఇదే అంటే అది పెద్ద కష్టమైన పని అమ్మ చెప్పింది సార్ అని మాత్రం అనకండి. సో ఈ ఖచ్చితంగా రోజు బయటకు వచ్చి అందరి పిల్లలు కూడా మంచిగా బయటకు వచ్చి చదువుకొని గొప్పోళ్ళు అయి ముందర మీరు గెట్టుకు ఎదురని 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత మమ్మల్ని పిలిచి మేము ఉంటే ఉండొచ్చు, మేము లేకపోవచ్చు. నేను మీరంతా పేరు సంపాదించుకుంటే ఇక్కడున్నా ఎక్కడున్నా సంతోషిస్తా. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి, ఈ సుదీర్ఘమైనటువంటి మాట్లాడుతున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి గురు పూజోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులారా, మీరు ఈ రోజు శిక్షణ మాట్లాడవచ్చు మీ తెలుగులో సాంగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరొకసారి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాజు సార్కి, చారి సార్కి, జోషి సార్కి, తర్వాత నరేష్ రెడ్డి సార్కి, రవీంద్ర రెడ్డి సార్కి, ఇందిరా టీచర్కి, బిగ్గు సార్కి, అలాగే నాన్ టీచింగ్ సిబ్బంది విజయ మేడంకి, దుర్గమ్మ మేడంకి కూడా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ ఆశీర్వాదం తెలియజేస్తున్నాం. ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మొట్టమొదటిసారిగా ముందుగా నేను ఒక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వారు బిగ్గు ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇట్లా సక్సెస్ అయిందంటే సార్ వల్లనే. మరి నేను నిన్న సాయంత్రం ఇంటికి వెళ్ళగానే యాక్చువల్గా నేను నల్గొండకు పోయే ఉండే, పోతే అక్కడి నుంచి తీసుకొస్తాం అనుకున్నాను, కానీ నేను వెళ్ళలేకపోయిన వల్ల మరి సాయంత్రం ఇంటికి వెళ్ళడానికి బిగ్గు సార్ చెప్పగానే సారు ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ టవల్స్ కానీ, తర్వాత దండలు కానీ, ప్రోగ్రామ్ అంతా కూడా ముందుండి నడిపించినందుకు సార్ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లాగే ప్రోగ్రామ్ లో సహాయ సహకారం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అయితే ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతి పాఠశాలలో సన్మానం ఏర్పాటు చేసుకుంటారు. విద్యార్థుల నుంచి కూడా సన్మానం చేస్తారు. కాకపోతే ఇక్కడ మా అంతటా మేము మీకు చెప్పుకొని మాకు సన్మానం చేయడం చేయండి అని చెప్పుకోవడం ఇబ్బందికరం. చెప్పకపోతే అది మీకు తెలియదు కూడా, చెప్పాలంటే ఇబ్బంది. కాబట్టి ఆ రెండింటిలో ఆలోచించి చెప్పకపోవడమే బెటర్ అని చెప్పలేదు.
మీరందరూ కూడా చాలా బీద స్థితి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మళ్ళీ మాకు సన్మానం చేయండి అని కోరడం కరెక్ట్ కాదని చెప్పలేదు. కొంత ముట్టాడుతూ అయిపోయింది, ఇంకొక 2 నిమిషాలే. మరి నేను ఎక్కువసేపు మాట్లాడలేదు. సరే, అయితే ఈ సన్మానం చేయాలనేది నేను నిన్న అనుకున్నది ఏం కాదు. 10th క్లాస్ 100% రిజల్ట్ రాగానే అప్పుడే అనుకున్నాను, ఈ సెప్టెంబర్ 5th రోజు మన పాఠశాల సిబ్బంది అందరూ కలిసి 100% రిజల్ట్ తీసుకొచ్చి మండలంలోనే మన హై స్కూల్లో మన ఒక్క స్కూలే 100% రిజల్ట్ తీసుకురావడానికి స్టాఫ్ టీచర్స్ అందరూ కారణం. ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయిన తెలుగు టీచర్, హిందీ సార్ కూడా కారణమే. ఎందుకంటే సబ్జెక్ట్ టీచింగ్ చేసింది వాళ్ళు. కాకపోతే హెడ్ మాస్టర్ ఉన్నందుకు క్రెడిట్ నాకు ఇస్తున్నారు, కానీ యాక్చువల్గా సబ్జెక్ట్ టీచర్స్ అందరూ వాళ్ళే కష్టపడి మీకు అందరూ చదువు చెప్పడం, ఆ సబ్జెక్ట్ అందరూ పాస్ కాగలిగేటట్టు చూడడం జరిగింది. అందుకే వారికి సన్మానం చేయాలని ఆ రోజే అనుకున్నాను. కాకపోతే నిన్న సాయంత్రం ఇంటికి పోయేంత వరకు కూడా ఎవరికి చెప్పలేదు. ఒక బిగ్ సార్కి మాత్రమే చెప్పి ఏర్పాటు చేయించుకోవడం జరిగింది. మరి ఏ సందర్భంగా చేస్తున్నాం అనేది కూడా అందరూ టీచర్లు చెప్పడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా చేయడం జరిగింది. వారు మద్రాసు పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి తిరుపతి అనే ఒక ప్రాంతంలో జన్మించారండి. అంటే వారు బాగా చదువుకొని మరి ఉపాధ్యాయులు అంటే స్కూళ్ళలో చెప్పే వాళ్ళనే కాదు, కాలేజీలో తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో పీజీ కాలేజీలో చేసే వాళ్ళందరినీ కూడా ఉపాధ్యాయ వృత్తి అంటారు. కాబట్టి అట్లాంటి పెద్ద స్థాయిలో పెద్ద కాలేజీలలో అధ్యాపకులుగా పనిచేసి ఉన్న ఒక వ్యక్తి అత్యున్నత పదమైనటువంటి రాష్ట్రపతిగా ఎన్నిక కావడం ఉపాధ్యాయులందరికీ కూడా గర్వకారణం. ఇందాక జోసిసార్ చెప్పినట్టుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత వారి శిష్యులందరూ మీకు మేము సన్మానం చేసుకుంటామని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే, మీరు నాకు కాదు ఉపాధ్యాయులకు గురువులందరికీ సన్మానం చేయండి, అది గురు పూజ రోజుగా జరుపుకోండి అని చెప్పడం జరిగింది. వారు తెలియజేసిన ఆ మాట ప్రకారమే అప్పటి నుండి ఈ టీచర్స్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఈ టీచర్స్ డే మేమందరం జరుపుకొని మాకందరికి ఒక గుర్తింపు ఇచ్చినటువంటి వారు సర్వపల్లి రాధాకృష్ణన్ గారు. మరి ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా మంచి చదువుకొని మంచి స్థితికి చేరుకోవాలి, మళ్ళీ 10th క్లాస్ మంచి రిజల్ట్ తీసుకురావాలని కోరుకోవడం జరిగింది. ఇందాక చారి సార్ కూడా చాలా బాధపడ్డారు, ఎవరు నోట్స్ రాస్తలేరు వింటలేరు అని. కాబట్టి మరి ఆ పేరు మీరు ఇప్పటి నుంచైనా తొలగించుకోవడానికి ట్రై చేస్తారని, నిజంగా కూడా మీరు చాలా మంది నోట్స్ రాస్తలేరు, చదువుతలేరు. నేనైతే ప్రతిరోజు స్కూల్కి వచ్చేటప్పుడు భయపడుకుంటూ వస్తున్నాను. చిన్నపిల్లలు బడి పొమ్మంటే ఉదయం పూట ఇష్టంగా పోతుంటారు, సాయంత్రం బడులు పెట్టిన ఇష్టంగా సంతోషంగా ఇంటికి పోతుంటారు. ఇప్పుడు నా పరిస్థితి కూడా ఎట్లనే ఉంది. భయమేగా వస్తున్నా, పోయేటప్పుడు సంతోషంగా పోతుంది. ఈరోజు ఎవరు అధికారులు రాలేదేమో, ఎవరైనా వస్తే మమ్మల్ని తిడతారేమో, మాకేడ మెమోలు ఇస్తారేమో. ఓ మెమో ఇస్తే దానికి ఎక్స్ప్లెనేషన్ రాసి ఇవ్వాలి, ఏమన్నా రాసి ఇవ్వాలి. అది పట్టుకొని అక్కడ కూడా తిరుగుతారు, ఇక్కడ తిరుగుతారు, అక్కడ తిరుగుతారు. అదంతా మాకు పేరు రావాలన్నా, చెడ్డ పేరు రావాలన్నా దానికంతా మీరే కావాలి. కాబట్టి మీరందరూ మరి మాకు చెడ్డ పేరు రాకుండా చూస్తారని ఆశిస్తూ 10th క్లాస్ లో పోయినసారి కరెక్ట్ 7 ఉన్నారు, 7 పాస్ అయ్యారు. ఈసారి కూడా 10th క్లాస్ లో 7 ఉన్నారు, ఆ 7 కూడా పాస్ కావాలని కోరుకుంటూ మీరందరూ మరి ఇక్కడ ప్రతిరోజు స్కూల్కి వస్తున్నప్పుడు ఎంతో కొంత నేర్చుకొని పోవాలి. మీకు చెప్పడానికి ఇక్కడ టీచర్స్ రెడీగా ఉన్నారు, వాళ్ళ నుంచి ఇంకా ఎక్స్ట్రా జ్ఞానాన్ని పొందడానికి ట్రై చేయాలి. కానీ ఒక ఎక్కువ చెప్తున్నా, ఒక ఎక్కువ ముచ్చట్లే వెంకటాద్రి
నెలకోలు ముచ్చట్లు సరిపోలే ఇంటి దగ్గర. ఇంకా మీరు ఇంకా ఎక్కువ డౌన్ అవుతే ఇంకా ఎక్కువ మంచిగా చెప్తారు, ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని అందిస్తారు. కాబట్టి మీరు ఈ స్కూల్లో నుంచి 10th క్లాస్ నుంచి వెళ్తున్నాం అంటే ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించి వెళ్ళాలి. కాబట్టి మరి ఇప్పటి నుంచన్నా మీరు చదువు మీద, నోట్స్ల మీద దృష్టి కేంద్రీకరించి చదివి మాకెవరికి చాలా మంచి పేరు లేకపోయినా చెడ్డ పేరు లేకపోతే చాలని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు టీచర్స్ డే సమావేశానికి చేసిన విద్యార్థులకు, పాఠశాలకు, సిబ్బందికి, తర్వాత స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులో ముఖ్యంగా డిసిప్లిన్ కూర్చున్నాను, డిసిప్లిన్ కూర్చున్నందుకు కూడా ప్రజలు కూడా అందరూ కూడా లంచ్ వెళ్ళండి. లంచ్ అయిపోయింది, వస్తాయి లంచ్ అయిపోయిన తర్వాత మీకు చాక్లెట్స్ లంచ్ తర్వాత చాక్లెట్స్ వస్తాయి కాబట్టి వెళ్ళండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం మన పాఠశాలలో జరుపుకుంటున్నాము. ఇందుకు మన పాఠశాల ఉపాధ్యాయులను మనం సన్మానించుకుంటున్నాము. మన పాఠశాల ఉపాధ్యాయులను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. డి గిరిధర్ బాబు గారు ప్రధాన ఉపాధ్యాయులు, సభాధ్యక్షులు. టి పురుషోత్తం రాజు గారు, ఎస్ఏ సైన్స్ మ్యాథ్స్. ఎం రవీంద్రాచారి గారు, ఎస్ఏ ఇంగ్లీష్. జి జోషి సార్ గారు, ఎస్ఏ ఫిజికల్ సైన్స్. ఎం నరేష్ రెడ్డి గారు, ఎస్ఏ బయో. టి రవీందర్ రెడ్డి గారు, ఎస్ఏ సోషల్ స్టడీస్. జి ఇందిరా గారు, ఎస్ఏ తెలుగు. బి బింకు గారు, ఎస్ఏ బింకు. కె విజయ గారు, జూనియర్ అసిస్టెంట్. సిహెచ్ దుర్గా గారు, రికార్డ్ అసిస్టెంట్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటోకి జ్యోతి ప్రజ్వలన, పూలమాల అలంకరణ చేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ వాడట్లే అంటున్నాం. అందరూ వాడాలంటే ఇంకా సరిపోతుంది లేరా? ఓకేనా?
నిలబడి దూరం అందరూ పడతలేరు సార్. అందరు రావాలి దూరా బ్రైట్నెస్ పెంచుతావా రెడీ అని చెప్పు ఒక్కటంటే ఒకటే తీస్తారు ఫోటో
ఫోన్ అడ్మిట్ చేయడం ఫోన్ ఫోటో తీయాలంటే ఫోటో తీయాలి అంతే. ఓకేనా? ఇదే బాధ్యత. ఈరోజు మన పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా నాతో కలిసి పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు మరియు నాన్ టీచింగ్ సిబ్బందికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే విద్యార్థులందరికీ ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులని సన్మానించుకోవడం ప్రతి పాఠశాలలో అట్లాగే రాష్ట్రంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. అదేవిధంగా మన పాఠశాలలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందాం అనేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా అందరు ఉపాధ్యాయులకి సన్మానాన్ని చేసిన తర్వాత విద్యార్థులు అలాగే ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. ముందుగా ఒక్కొక్కరిని వచ్చి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు పురుషోత్తం రాజు సార్ గారికి సన్మానం. ప్రతి టీచర్ని ఒక్కొక్కరిని సన్మానం చేయడం జరుగుతుంది ఒకరి తర్వాత ఒకరు. అంటే ఈ సన్మాన కార్యక్రమంలో మిగతా ఉపాధ్యాయులందరినీ కూడా పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం.
మధ్యలోకి వచ్చింది అట్లా వచ్చి సమస్య ఎం రవీంద్రాచారి గారిని సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. వి జోషి సార్ గారిని సన్మానం స్వీకరించవలసిందే కోరుతున్నాను. ఎం నరేష్ రెడ్డి సార్ గారిని సన్మానం స్వీకరించవలసిందే కోరుతున్నాను. ఈ రవీంద్ర రెడ్డి సార్ గారిని సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం.
జీ ఇందిరా మేడం గారిని సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వి బిక్కు సార్ గారిని సన్మానం స్వీకరించవలసిందిగా అయితే ఈ రోజు యాక్చువల్ గా టీచర్స్ డే కదా, కాబట్టి టీచర్స్ అందరికి సన్మానం చేసుకున్నాము. అట్లాగే మన దగ్గర జూనియర్ మేడం, రికార్డ్ అసిస్టెంట్ మేడం ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా మా టీచర్స్ అందరికి సేవ చేస్తున్నందుకు గాను వారికి కూడా సన్మానం చేయదలుచుకున్నాము. సన్మానాన్ని స్వీకరించవలసిందిగా ఇద్దరు మేడం విజయ మేడం గారు జూనియర్ అసిస్టెంట్. దుర్గా మేడం గారిని సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. సో ఇప్పుడు ఈ యొక్క ఉపాధ్యాయులందరికీ కూడాను ఎంతో ప్రేమతో గౌరవంతో సన్మానాన్ని చేసినటువంటి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు, మా టీం లీడర్, చెప్పలు కూడా ఒకసారి గత సంవత్సరం మన హెడ్మాస్టర్ సార్ ఆధ్వర్యంలో 10th క్లాస్లో 100% రిజల్ట్ కూడా సారు పాదం మోపిన వేళ విశేషం అన్నట్టుగా 100% రిజల్ట్ కూడా వచ్చింది. కాబట్టి ఆ సన్మానాన్ని కూడా
మరి స్వీకరించాల్సిందిగా ప్రధాన ఉపాధ్యాయులు వారిని కోరుతా ఉన్నాను. ఫోటోగ్రాఫ్ వెళ్ళిపోవాలి. Gracias.